రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ అనిల్ బలూనికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విరిగిపడిన కొండ చర్యల నుంచి తప్పించుకున్నారు. ఉత్తరాఖండ్లో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దేవప్రయాగ్ డిగ్రీ కళాశాల సమీపంలో కొండ చర్యలు విరిగిపడటంతో ఆ ప్రాంతాన్ని సమీక్షించేందుకు గర్వాల్ ఎంపీ అనిల్ బలూని, దేవప్రయాగ్ ఎమ్మెల్యే వినోద్ కందారి అక్కడికెళ్లారు. అదే సమయంలో ఎంపీ అనిల్ బలూని అధికారులు కలిసి పర్యవేక్షిస్తుండగా ఎవరూ ఊహించని విధంగా మరోసారి పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన అధికారులు ఎంపీ అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎంపీ అనిల్ బలూని అధికారులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం అధికారులు ఎంపీని సురక్షితంగా అక్కడి నుంచి పంపించినట్లు సమాచారం. ఇవాళ మరోసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి వెళ్లనున్నారు. పెట్టుబడుల సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం రాహుల్ గాంధీని సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నట్లు కూడా సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. ఝాన్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరగబోయే ఇన్వెస్టర్ సమావేశంలో పాల్గొనేందుకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ ఢిల్లీ టూర్ లో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరియు ప్రాజెక్టులతో పాటు వివిధ అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో కూడా రాహుల్ తో కలిసి రేవంత్ రెడ్డి పలు అంశాల మీద డిస్కస్ చేయనున్నారు. కలిసిన తర్వాత రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా హైకమాండ్ తో చర్చించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో ముంచుకొస్తున్న కోర్టు విధించిన గడువు, బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా పార్టీ నిర్ణయంపై చర్చించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అవుతుంది. అలాగే పార్టీలో పదవులపై కూడా చర్చించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం అవుతుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ బాసిత్. దేశంలో ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలోని ఇందిరా భవన్లో సమావేశం నిర్వహించారు. ఓట్ల దొంగతనంతోనే దేశంలో బీజేపీ అధికారంలోకి ఆరోపించారు. తాను పేల్చబోయే హైడ్రోజన్ బాంబును చూసి బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని అన్నారు. ఓట్ల చోరీ పార్టీని రాబోయే రోజుల్లో ఎలాగైనా గద్దె దింపుతామని స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ ఫోన్ నంబర్ల ద్వారా అక్రమంగా ఓట్లను తొలగించారని पवर पॉइंट प्रेजेंटेशन लो राहुल गांधी विवरिंचाరు. हमारे पास हाइड्रोजन बॉम्ब आ रहा है. ये एक और उदाहरण है वोट चोरी का. पिछली बार मैंने आपको एडिशंस के बारे में बताया था. ये हम आपको डिलीशंस के बारे में दिखा रहे हैं और सबूत के साथ हम आपको दिखाएंगे कि ये जो डिलीशंस हुए हैं ये सेंट्रलाइज तरीके से कॉल सेंटर के प्रयोग करके, सॉफ्टवेयर के प्रयोग करके किए गए हैं. हमारे पास इस प्रेजेंटेशन में जो मैंने आपको अभी दिखाया 100% सबूत है, प्रूफ है कि ज्ञानेश कुमार जी हिंदुस्तान के चीफ इलेक्शन कमिश्नर वोट चोरों की रक्षा कर रहे हैं. और ये मैं आपको अभी दिखाने जा रहा हूं. हर इलेक्शन में हमें रिपोर्ट आती थी कि वोटर्स डिलीट हो रहे हैं. कांग्रेस वोटर्स डिलीट हो रहे हैं, ऑपोजिशन के वोटर्स डिलीट हो रहे हैं, दलित वोटर्स डिलीट हो रहे हैं, आदिवासी हो रहे हैं, माइनॉरिटी वोटर्स डिलीट हो रहे हैं, ओबीसी वोटर्स डिलीट हो रहे हैं. मगर जब डिलीट होते हैं ऑपोजिशन के ही होते हैं. कर्नाटक में आलंद कंस्टिट्यूएंसी है, यहां पे चोरी पकड़ ली, कोइंसिडेंस से पकड़ी. वहां की जो बीएलओ थी उसने देखा कि उसके रिश्तेदार को डिलीट कर दिया गया था. जैसे चोरी पकड़ी जाती है, कोई छोटी सी गलती हो जाती है, हटा जाती है. अलंद में 6018 वोटर्स डिलीट हुए, उसमें से इनकी रिश्तेदार थे. उन्होंने पता लगाया कि मेरे रिश्तेदार को डिलीट किसने किया. पता लगा कि पड़ोसी ने रिश्तेदार को डिलीट किया. बीएलओ ने जाके पड़ोसी से पूछा कि भाई आपने मेरे रिश्तेदार को क्यों डिलीट किया. पड़ोसी ने कहा मैंने तो नहीं किया. बीएलओ सस्पिशियस हो गई, शक पड़ा, उसने प्रोसेस चालू कर दी. पता क्या लगा कि कोई ना कोई किसी ने
अलंग में वोटर डिलीशन सिस्टमैटिकली ऑर्गेनाइज तरीके से, सेंट्रलाइज तरीके से किया। हमें यह नहीं मालूम कि आनंद में कितने वोटर डिलीट हुए, क्योंकि इससे बहुत ज्यादा हो सकते हैं। 6000 तकरीबन 6000 पकड़े गए, उस पर इन्वेस्टिगेशन हो गया। हाइड्रोजन बॉम्ब। విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. కూటమి నేతలు పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో దేవాలయ భూముల కోసం 135 మంది చలాన్లు కట్టారని, విజయవాడ ఎంపీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మాట్లాడుతున్నారని నాని ఆరోపించారు. సరే, మీరు నా దగ్గర పనిచేసే అతనే తప్పు చేశాడని సాక్షాత్తు నేనే చెప్పాను. దానికి సరిపడా ప్రభుత్వానికి నష్టం లేకుండా నేను కడతానని కాగితం ఇచ్చాను. అధికారులు కట్టమన్నారు, నేను కట్టాను. కేజీ ఏదైతే ప్రభుత్వానికి నష్టం జరిగిందో కేజీ 90 రూపాయలు బియ్యం, కేజీ 90 రూపాయలు చొప్పున కట్టాను. గవర్నమెంట్ కొనుక్కునే అన్ని ఖర్చులు కలిపి మొత్తం స్టోరేజ్ ఖర్చులతో సహా కలిపి 45 రూపాయలు, 44 రూపాయలు, నేను 90 రూపాయలు చొప్పున కట్టాను. ప్రభుత్వానికి, ప్రజల ఆస్తికి నష్టం లేదు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అలియాస్ చిన్ని గారు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం రవాణా మాఫియా నడిపేది మీరు కాదా? ఈ పెద్దిరెడ్డి ఎవడు మీ ఆఫీసులో కూర్చుని రోజు మొత్తం ఈ పార్లమెంట్ మొత్తంలో బియ్యం వ్యాపారం చేసేవాడు ఎవడు మీ ఆఫీసులో ఎందుకు కూర్చుంటున్నాడు? మీకు మేనేజర్ కాబట్టి. ఈ రేషన్ బియ్యాన్ని అమ్మేటువంటి మీ మాఫియా వ్యాపారంలో అదొక వ్యాపారం. దానిలో పెద్దిరెడ్డి నెల నెలా మీకు తీసుకొచ్చి ఈ బియ్యం మాఫియా నడిపేటువంటి మీ మేనేజర్ పెద్దిరెడ్డి 1.5 కోటి మీకు ఇస్తున్నాడా, ఇవ్వట్లేదా? జాగ్రత్తగా పొట్లం కట్టి హైదరాబాద్ పంపించుకుంటున్నారా, పంపించుకోవట్లేదా? బియ్యం నువ్వు అమ్ముకుంటా, అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మీరు చేస్తా, వైసీపీ వాళ్ళని క్రిమినల్స్ అంటారు. ఎవరు క్రిమినల్, ఎవరు బియ్యం? యూరియా కొరతపై మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత యూరియా కొరతకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని ఆయన ఆరోపించారు. యూరియా కోసం రైతులు గంటలు తరబడి లైన్లో నిలబడాల్సి వస్తోందని, చెప్పులు, పాస్బుక్స్ లైన్లలో పెట్టాల్సిన దుస్థితి మళ్లీ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా బీఆర్ఎస్ పార్టీ యూరియా కొరత గురించి హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్, బీజేపీలకు కలిపి మొత్తం 16 మంది ఎంపీలున్నా యూరియా కొరతను తీర్చలేకపోతున్నారని ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జెంట్ గా మోడీ బడే బాయ్ కోపం వస్తుందనా, మీ చోటే బాయ్కి ఏమైనా ఇబ్బంది జరుగుతుందనా? ఎందుకు రైతుల పక్షాన పోరాడకపోతే మీకు ఆ పదవులు ఎందుకు? రాజీనామాలు చేసేయండి. రైతుల బాధలు తీర్చలేనప్పుడు ఆ ఎంపీ పదవులు ఎందుకు మీకు? బీజేపీ ఎంపీలారా, కాంగ్రెస్ ఎంపీలారా? కేంద్రం నుంచి ఎప్పుడో ఒకసారి అవసరం వస్తుంది రాష్ట్రానికి. అటువంటి సందర్భంలో కూడా మీ బీజేపీ ఎంపీలు మీ ప్రభుత్వాన్ని మీరు ఒత్తిడి వేయలేకపోతే మీ ఎంపీ పదవులు ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురం అరవింద్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, అర్జెంట్ గా మోడీ దగ్గర నీకు పలుకుబడి ఉన్నదంటావు కదా, మీ మోడీ గారి దగ్గరకు పోయి నిజామాబాద్ జిల్లాకు అవసరమైనటువంటి ఎరువులు తీసుకురా, యూరియా తీసుకురా. మిగతా 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు దాంట్లో. నరకనాంగనిక కేంద్ర మంత్రి పదవులు మీకు? రైతులకు ఒక యూరియా బస్తా తేలిన మీరు కేంద్ర మంత్రి పదవులు ఎందుకు మీకు? కాంగ్రెస్ ఎంపీలను కూడా నరేంద్ర మోడీ నిలదీస్తే రేవంత్ రెడ్డికి ఇబ్బంది జరుగుతుందని భయపడుతున్నారా? రేవంత్ రెడ్డికి ఉన్న బెయిల్ క్యాన్సిల్ అయిపోయి రేవంత్ రెడ్డి లోపలికి పోతాడని భయపడుతున్నారా మీరు? ఎందుకు నరేంద్ర మోడీని మీరు నిలదీస్తలేరు? కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు చేసుట్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు రోడ్డున పడ్డారు, యూరియా కోసం రోడ్డున పడ్డారు. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీజేపీ ఎంపీల్ని, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ని పోయి నరేంద్ర మోడీని ఒప్పియండి. ఒప్పించి రాష్ట్రానికి, నిజామాబాద్ జిల్లాకి కావలసినటువంటి ఎరువుని, యూరియాని తొందరలోనే తీసుకురావాలని చెప్పి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి మద్యం షాపులో జరిగిన సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.
ముచ్కూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బ్లాక్ అండ్ వైట్ బ్రాండ్ మద్యం సీసాను కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లి తెరిచి చూసేసరికి ఆ సీసాలో చెత్త, వ్యర్థాలు, ఫంగస్ వంటి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ వ్యక్తి వెంటనే వైన్ షాప్కి వెళ్లి యజమానిని నిలదీశారు. అయితే యజమాని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరించినట్లు బాధితుడు వెల్లడించారు. చేసేదేమీ లేక ఆ వ్యక్తి ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేశారు. నాసిరకం, కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న రాజరాజేశ్వరి వైన్స్ యజమానిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆ వైన్స్ లైసెన్సును రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నేను అదిగా నాకు ఒక డ్రింక్ అడక్ట్ ఉంది. నేను తాగే బ్రాండ్ బ్లాక్ అండ్ వైట్ లేదా సపోజ్ 100 పేపర్ బ్లెండర్ స్ప్రైట్. నేను పలానా ముస్కూర్ వైన్ వర్షం తాగేసుకోకరు ఈ వైన్స్ రాజరాజేశ్వరి వైన్స్. గత నిన్న రోజు 7 బాటలు మా ఫ్రెండ్ తీసుకొచ్చి అందులోకెళ్ళి 2 బాటలు మాకు స్పాన్సర్ చేసి, అంటే మా ఫ్రెండ్ నాకు 2 బాటలు తీసుకురమ్మని చెప్పి ఇచ్చాడు. ఆ 2 బాటల్లో ఫంగస్ వచ్చేసి యాజ్ ఎ వీడియో కూడా పలానా ఈ స్పాన్సర్ ఓనర్ ఎవరు అని చెప్పేసి వాళ్ళకి పంపించిన తర్వాత కూడా ఎలాంటి రియాక్ట్ లేదు. ఫంగస్ వచ్చిన ఆ బీర్ను తీసుకొచ్చి యాక్సెస్ డిపార్ట్మెంట్ పోయినాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కహాని చెప్పుకుంటా మేము మీరు బాటలు ఇవ్వండి, మేము సర్టిఫికేట్ తీసుకుంటామని చెప్తాం. ఈ వైన్స్ వచ్చేసి ఇచ్చే వరకల్లా వైన్స్ వాళ్ళు ఏమంటారు, మేము అన్న ఈ బాటలు అమ్మలేదని చెప్తారు. ఈవెన్ వాళ్ళ ఓనర్కి బార్ కోడ్తో సహా బాటలు పంపిస్తాం. మేము ఊరికే తాగుతాం, డబ్బులు ఇచ్చి తాగుతాం. మేము ఎంత 2050 రూపీస్ పర్ బాటల్, అదే ఎక్స్పెన్సివ్ బాటల్. మేము మా మైఫిల్ కోసం మేము తాగితే వాళ్ళు ఈ కల్తీ మద్యం తీసుకుంటా ప్రజల్ని ఎంతవరకు నష్టం చేస్తారు. వీళ్ళు వెనుక ఎవరు అండా ఉన్నది, ఏ నాయకుడు అండా ఉన్నది. వీళ్ళు ఇంత విచ్చలవిడిగా ఒక కస్టమర్ వచ్చి అయితే వైన్ షాప్ కాడ అల్లరి చేస్తే కూడా వాళ్ళు ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉంటారంటే అంటే ఈ ప్రజాస్వామ్యం కాదు, ఇది కాదు. అంటే ఇది విచ్చలవిడిగా రాజ్యం నడుస్తుంది. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి ఇదంతా ఈ గవర్నమెంట్ నడిపిస్తుంది, ఎవరి కోసం ఇది అనేది నా ఆవేదన. ఇది ఈవెన్ ఈ రాజరాజేశ్వరి పాయింట్స్కి ఎన్ని టెండర్లు ఉన్నాయో అన్ని రిజెక్ట్ చేసేదాకా నేను ఈ ఈవెంట్. జగిత్యాల జిల్లా పట్టణ కేంద్రంలో మరో యువకుడు ఆన్లైన్ గేమ్ కారణంగా బలి కావడంతో పట్టణంలో విషాదం నెలకొంది. విద్యానగర్కు చెందిన రాహుల్ అనే యువకుడు బీటెక్ డిస్కంటిన్యూ చేసి ఇంట్లో ఖాళీగా ఉంటూ రోజు ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. తల్లిదండ్రులు గేమ్ ఆడవద్దని మందలించడంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఉరివేసుకుని మృతి చెందాడు. యువకులు తాము ఏ పని పాట పాటించకపోవడం వల్ల భారంగా మారుతూ తల్లిదండ్రుల నుంచి వారు మంచి కోసం మందలించినప్పటికీ ఇలాంటి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. ఇటీవలే జిల్లాలో ఇలాంటి సంఘటన మరొక ముందే మళ్లీ ఇలాగే జరగడం, యువత ఆత్మహత్యలకు పాల్పడడం జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్ గేమ్లకు ఈగ రాహుల్ నిన్న సాయంత్రం తన రూమ్లో ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఫోన్ గేమ్లకు అలవాటు పడి నిన్న వాళ్ళ ఫాదరు కొద్ది కాలంగా ఇక్కడ విద్యానగర్లో 25 సంవత్సరాలుగా మంగళకెళ్ళి వచ్చి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి చిన్న కిరాణం షాప్ నడిపించుకునేవాడు. అయినా పిల్లలు ఉన్నత చదువులు చదివించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన మల్లారెడ్డి కాలేజీలో కూడా బీటెక్ సీటు కొని చదివిస్తుంటే కూడా ఈ అబ్బాయి సరిగా చదవలేదు. 2వ ఇయర్లోనే ఫెయిల్ అయిన తర్వాత ఇంటికి వచ్చి ఈ ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి ఇలా చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకొని మొత్తం విద్యానగర్ అంతా శోక సముద్రంలో మునిగిపోతుంది. ఇట్లాంటి గేమ్లకు అలవాటు పడి యువత చాలా ఇట్లాంటి మరణాలకు గురవుతున్నారు. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆన్లైన్ గేమ్లను వెంటనే బ్యాన్ చేయాలని మేమందరం కోరుతున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో నరేష్ అనే యువకుడు ఆత్మహత్యా ప్రయత్నం కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకుని ప్రాణాలు తీసుకోవాలని యత్నించడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని అడ్డుకొని ప్రాణాపాయాన్ని తప్పించారు. యువకుడిపై 3 కేసులున్నట్లు ఏడాది క్రితంగా పోలీస్ స్టేషన్లో హాజరు కాకపోవడంతో నరేష్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. తన్ను కారణం లేకుండా బూతులు తిట్టారని, తీవ్రంగా కొట్టారని, బూటు కాళ్ల మీద తొక్కారని యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల దురుసు ప్రవర్తనతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు. వీడు మాట్లాడి నేను ఎస్పీ గారికి వీడియో పెడతా ఏమన్నాడనే
నిరూపితం చేయమనండి ఎస్పీ గారు. నిజం కాకపోతే నేను ఏం చెప్తే అది ఇంట, నిజమైతే ఆయన్ని ఏం కావాలో శిక్ష చేయమనండి. బలవంతమే కదా, సీసీ వీడియోలు ఉన్నాయా, ఎత్తుకొచ్చినాడు. గోరన్లలో ప్రస్తుత పరిస్థితుల్లో రీసెంట్గానే ఒక గవర్నమెంట్ ఆర్ఎండ్బి గోడను కూల్చడం అయింది. దానిలో భాగంగానే ఆ ముద్దాయి వాటి పైన ఆల్రెడీ 3 కేసులు ఉన్నాయి. మర్డర్ కేసుతో, అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటు పోలీస్ పైకి ఇంతకుముందు రివోల్ట్ అయిన కేసు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తి 1 ఇయర్ నుంచి కనపడకుండా పోయి 3 నెలల కింద వచ్చి ఈ ఊళ్ళో అలజడి సృష్టిస్తున్నాడు. ఆర్ఎండ్బి గోడ పడగొట్టి, ఇంకోటి పడగొట్టి ఒక వ్యక్తిని ఏదో హత్యాయత్నం చేయాలనే ఉద్దేశంతో ఇంటి చుట్టూ రాత్రిపూట తిరగడం అని చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు ఆ రౌడీ షీటర్ని పిలిచి కౌన్సిలింగ్ చేయడం అయింది. దాంట్లో భాగంగా రౌడీ షీటర్ ఈరోజు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏదో డీజిల్ పోసుకున్నాడు, ఇంకోటి పోసుకున్నాడు అంటాడు. ఇప్పుడు కూడా మా స్పెషల్ రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు కూడా కేసు కడుతున్నాం. ఇలాంటి వాళ్ళు ఎవరైనా గోడలు కూల్చాలా, ఇంకోటి కూల్చాలా, ఇంకా రౌడీ షీటర్లు రివాల్వ్ చేస్తామంటే ఇప్పుడు పరిస్థితుల్లో వాళ్ళకు తగిన కౌన్సిలింగ్ ఇస్తాం గట్టిగా. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుట్వేర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లెలగూడ ప్రధాన రహదారిపై ఉన్న శ్రీ ఫుట్వేర్ దుకాణంలో ఈ రోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. సుమారు 25 లక్షల విలువైన ఆస్తి నష్టం కలిగిందని దుకాణ యజమాని శ్రీనివాస్ తెలిపారు. సమాచారం అందుకుంటున్న వెంటనే 2 ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మీర్పేట్ పోలీసులు తెలిపారు.